25,000 డాగ్ బైట్స్ కేవలం ఢిల్లీలోనే. థ్యాంక్ఫుల్ గా ర్యాబీస్ వల్ల డెత్స్ అయితే అంతగా ఏం లేవు. 54 ర్యాబీస్ డెత్స్ ఒక్క ఇయర్ లోనే జరిగినాయి. 25,000 డాగ్ బైట్స్ ఢిల్లీలో అంటే ఒక నేషనల్ క్యాపిటల్ కు ఇది మంచిది కాదు. డాగ్ బైట్ కేసెస్ పెరుగుతున్నాయి కానీ డిబేట్ దీనిపైన వేస్తలేరు. కుక్కలు గుంపులుగా వచ్చి చిన్న పిల్లల పైన అటాక్ చేసినప్పుడు ఆ ఫుటేజెస్ సోషల్ మీడియాలో చూసినప్పుడు డిబేట్ ఎమోషనల్ అవుతుంది. సుప్రీంకోర్టు కూడా ఇదే అంటుంది, చిన్న పిల్లల ప్రాణాలు పోతున్నాయి ఏం చేయొద్దా. సుప్రీంకోర్టు ఆర్డర్ లో ఒక ఎమోషనల్ పాయింట్ కూడా ఉంది. ఈ పాయింట్ లో కూడా తప్పేం లేదు. కబడ్డీ ప్లేయర్ బ్రిజేష్ సోలంకి గురించి మీకు తెలుసా? అతను ఒక కుక్క పిల్లను కాపాడాడు కానీ అదే కుక్క పిల్ల అతను కరవడం వల్ల ర్యాబీస్ వల్ల చనిపోయాడు. ఇదే కాదు 5 ఏళ్ళు 7 ఏళ్ళు చిన్నపిల్లలు ర్యాబీస్ వల్ల చనిపోతున్నారు. కేరళలో మల్టిపుల్ కేసెస్ వచ్చినాయి. మన రాష్ట్రంలో కూడా ఇలాంటి కేసెస్ రికార్డ్ అయినాయి. ఇది కేవలం ఊర్లలో జరుగుతున్న విషయం కాదు. వాగ్ బాక్రీ టీ ఓనర్ అయిన పరాగ్ దేశాయ్ వీధి కుక్కలు అటాక్ చేయడం వల్ల చనిపోయాడు. ఈ ప్రాబ్లం అయితే ఉందని డాగ్ లవర్స్ కూడా తెలుసు కానీ ఈ ప్రాబ్లమ్ ని ఎలా డీల్ చేస్తారనేది పెద్ద క్వశ్చన్.